Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December Hotel ITC Grand Bay Beach Road, Vizag. భారతదేశం అంటేనే ఆలయాల పుట్టినిల్లు. పురాణాల ప్రకారం కొన్ని ఆలయాలను స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే మరికొన్నింటిని మహర్షులు, రాజులు నిర్మించారు. అయితే వీటిలో కొన్ని ఆలయాలు కేవలం దర్శనానికి మాత్రమే కాదు, ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని రహస్యాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నాయి. సైన్స్ ఎంత డెవలప్ అయినా జవాబు దొరకని అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది మధ్యప్రదేశ్లోని గడియా ఘాట్ మాతాజీ మందిరం. ఇక్కడ జరిగే వింత చూస్తే మీరు కూడా నమ్మలేరు. మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలో కాళీసింధ్ నది ఒడ్డున ఈ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ ఒక దీపం ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. అయితే ఇందులో వింతే ఉంది, చాలా గుళ్ళలో అఖండ జ్యోతి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సాధారణంగా ఏ దీపమైనా నూనెతోనో నెయ్యితోనో వెలుగుతుంది, కానీ ఇక్కడ దీపం మాత్రం పక్కనే పారే నదీ నీళ్లతో వెలుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఈ అద్భుతం ఎప్పటి నుంచో జరగడం లేదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఈ ఆలయ మహంతుకు అమ్మవారి కల్లో కనిపించి, ఇకపై నూనెతో కాదు నీళ్లతో దీపం వెలిగించు అని ఆదేశించారట. అప్పటి నుంచి ఈ వింత మొదలైంది. మొదట్లో పూజారి మాటలను జనం నమ్మలేదు, కానీ ఎప్పుడైతే ఆయన కాళీసింధ్ నదిలోంచి బిందెడు నీళ్లు తీసుకొచ్చి దీపంలో పోసి వెలిగించారో అది భగభగా మండుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా ఆ దీపంలో చుక్క నూనె పోయలేదు. కేవలం నీళ్లు పోస్తే చాలు అది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ నీళ్లు దీపంలో పోయగానే కాసేపటికి జిగటగా మారుతున్నాయని, అందుకే మండుతున్నాయని కొందరు అంటూ ఉన్నారు. నీళ్లు మంటను ఆర్పేస్తాయి కానీ రాజేయు కదా, మరి ఇక్కడ ఎలా సాధ్యం? ఈ విషయం తెలిసి చాలా మంది పరిశోధకులు వచ్చి టెస్ట్ కూడా చేశారు. నదిలో నీళ్లు మామూలు నీళ్లే, కానీ దీపంలోకి వెళ్ళగానే అవి ఇంధనంగా ఎలా మారుతున్నాయనేది సైన్స్ కి కూడా అంతు చిక్కడం లేదు. వర్షాకాలంలో నది పొంగి ఆలయం మునిగిపోయినా ఈ దీపం ఆరిపోకపోవటం మరొక విశేషం. ఇది ప్రకృతిలో దాక్కున్న రసాయనిక చర్యనా, లేక భక్తులు నమ్ముతున్నట్టు సాక్షాత్తు ఆ అమ్మవారి మహిమనా? కలియుగంలో కళ్ల ముందే కనిపిస్తున్న ఈ అద్భుతం మనిషి తర్కానికి అందని ఎన్నో రహస్యాలు ఇంకా ఈ భారత భూమిలో ఉన్నాయని నిరూపిస్తోంది. ఓం శక్తి.